ఇరాన్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశవ్యాప్తంగా చాలా చోట్ల ప్రభావం చూపించింది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు అయితే ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితుల్లో జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి. ఇది ఇది చూసినట్టయితే అటు పెట్రోల్ బంకులతో పాటు గ్యాస్ కొరత కూడా తీవ్రంగా కనిపిస్తూ ఉంది. పలు రంగాల్లో కూడా హోటళ్ళు కావచ్చు, ఇతర ఆతిథ్య రంగంలో కావచ్చు మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ ధరలు పెంచేసి విపరీతమైన దోపిడీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడ ప్రకటనలు చేసినప్పటికీ గ్యాస్ ఏజెన్సీలు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ప్రకటనలు కావాల్సిన స్టాక్ ఉంది అందరికీ అందజేస్తామని ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఈ దోపిడీ ఆగడం లేదు. పర్టికులర్గా చూస్తున్నట్టయితే ఈరోజు ఒక సంఘటన గత 2 రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఏదైతే పెట్రోల్ కోసం అలాగే డీజిల్ కోసం పెద్ద ఎత్తున లైన్లు కడుతున్నారో అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఫిలినార్ నడిబొడ్డున సిలిండర్ లోడ్తో బయటికి గ్యాస్ గోడౌన్ నుంచి బయటకు వచ్చిన ఒక ఆటోని అయితే స్థానికులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులు ఆ ఆటో మీద దాడి చేసి సిలిండర్ ఎత్తిపోయే ప్రయత్నం చేశారు. ఇది ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. స్థానికులు ఎవరైతే ఉంటారో, వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారైతే పెద్ద ఎత్తున సిలిండర్ దోపిడీ చేసేందుకు ప్రయత్నించగా అదే సమయంలో ఆటో సిబ్బందితో పాటు గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది మరో పోలీసులు కూడా సకాలంలో అక్కడ చేరుకుని వారందరినీ సముదాయించి వారికి ఖచ్చితంగా గ్యాస్ బుకింగ్ ఏదైతే దాన్ని అనుసరించి సిలిండర్ ఇస్తామని చెప్పినప్పటికీ వాళ్ళంతా సాధించిన పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో జరుగుతున్న పరిస్థితులు ఎక్కడికక్కడ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో ఈ పరిస్థితి చూడాల్సిందే.